వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. మనకి గోరోజనం అనేది ఒక ఆవు లేదా ఈ యొక్క ఎద్దు నుంచి పిత్తాశయం నుంచి తీసేటువంటి ఒక పదార్థాన్ని గోరోజనం అంటారు. ఈ గోరోజనం అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఈరోజు వాటి యొక్క ఉపయోగం ఏంటి, ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనే దాని మీద నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు దీని గురించి పూర్తి విషయం అయితే తెలుస్తుంది. మనకు గోరోజనం వాడేటప్పుడు దాని యొక్క దేని ద్వారా దీన్ని వాడినట్లయితే కనుక మనకు మంచి ఫలితం ఇస్తుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. దీన్ని ఎలా వాడుకోవాలనేది చెప్పబోతున్నాము. ఒకటి ఏంటంటే, దీన్ని చిన్న పిల్లలకి జ్వరం కానీ, వాళ్ళకి అజీర్తి కానీ, అంటే అజీర్ణం కడుపులో జీర్ణం కాకుండా ఉన్నటువంటి సమయంలో దీనికి ఎలా వాడతామంటే, చనుపాలలో దీన్ని కొద్దిగా వేసి తాపినట్లయితే కనుక వాళ్ళకు తగ్గిపోతుంది. చనుపాలు లేకుంటే కనీసము జీలకర్ర పొడిలో కలిపి వాడినా అని తగ్గిపోతుంది అన్నమాట. ఇంకొకటి, మనకు ఇది విషాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే పాము విషం కానీ, తర్వాత తేలు విషయం కానీ, కాటు వేసిన చోట్ల కనుక దీన్ని గరికెలో లేదా జామ చెక్కలో కానీ మనము పసుపు, గరికె ఇటువంటి పదార్థాలలో దీన్ని కొంచెం వేసి నూరి లేపనంగా కనుక అక్కడ పట్టిస్తే కనుక విషాన్ని అనేది తగ్గిస్తుంది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే కలరా వచ్చేదన్నమాట. ఆ కలరాని ఈ గోరోజనం చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే, మనకు మిరియాలు, జీలకర్ర రెండు కలిపి మెత్తగా నూరి దానిలో కనుక ఈ నూరేసి దాన్ని తాపినట్లయితే కనుక రోగి అనేది కలరా నుంచి విముక్తి కలిగేది అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది పార్శ్వ తలనొప్పి అని అల్లాడుతుంటారు. తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి తలనొప్పిని మనము ఆవు నెయ్యిలో ఈ యొక్క గోరోజనాన్ని వేసి కొంచెం వేడి చేసి బాగా దాన్ని తయారు చేసుకొని నశ్యంగా, అంటే మన ముక్కుల ద్వారా ఇట్లా పట్టించినట్లయితే కనుక మనకు ఈ తలనొప్పి, తర్వాత పార్శ్వ నొప్పి తగ్గుతుంది. ఇంకా మనకి ఈ వాతపరమైన దోషాలు కానీ, తర్వాత ఈ యొక్క మెయిన్ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ దీన్ని వాడినట్లయితే కనుక గోరోజనం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే చాలామంది గోరోజనం చెప్పేసి మనకు అమ్ముతూ ఉంటారు. ఒకటి ఏంటంటే, గోరోజనం మనము ఆవు ద్వారా సేకరిస్తాం కాబట్టి ఇప్పటికి కూడా మార్కెట్లో మనకు ఖచ్చితమైన గోరోజనం అయితే దొరుకుతుంది. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళతో మనము గోరోజనాన్ని సేకరించి వాడుకోవచ్చు. ఇంకా ఏంటంటే, వీటికి మనకు ఇంకా కొన్ని వేరే జబ్బులకు కూడా ఇది పనిచేస్తుంది. షుగర్ ఇప్పుడు అందరికీ అటాక్ చేస్తుంది కదా, ఆ షుగర్ పేషెంట్లకు కూడా ఈ యొక్క వేరే ఔషధాలు కలిపి మనం ఈ గోరోజనాన్ని మిక్స్ చేసి కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత ఇంకా బీపీ డౌన్ అయిపోయి బీపీలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దానివల్ల చాలామంది కోమాలోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా, బీపీ పేషెంట్లకు కూడా గోరోజనము చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకు ఇతర ఔషధాలు, దానికి సంబంధించిన ఔషధంలో ఇది కలిపి వాళ్ళకు వాడిచ్చినట్లయితే కనుక అది ఎఫెక్ట్గా మనకు పనిచేస్తుంది. ఈ విధంగా మనము గోరోజనాన్ని మనము వాడవచ్చు అన్నమాట. ఇంకా మనము గోరోజనం ఎలా ఉంటుంది, దీన్ని ఎట్లా అంటే, ఇది చాలా గట్టైన పదార్థం, చాలా చేదుగా ఉంటుంది. చేదైన పదార్థం ఇది. మనకి జంతువు నుంచి మాత్రమే లభిస్తుంది కాబట్టి దీన్ని చాలా బాగా ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి బయట మనకు ఏది తగలదు కాబట్టి ఇది ప్యూర్ గోరోజనం. మనకు శరీరానికి వచ్చేటువంటి రోగాలు, క్రిమి దోషాలు, అంటే చాలామందికి ఏలిక పాములు కూడా ఉంటాయి కడుపులో. ఆ ఏలిక పాములు కూడా తగ్గిపోవడానికి, తర్వాత ఇంకొకటి మనకు మూలశంక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ మూలశంక వ్యాధులు సంబంధించినటువంటి మందులు ఉంటాయి కొన్ని. ఆ మందులో ఈ మందు వేసి కలిపి ఉపయోగించడం వల్ల కూడా ఆ వ్యాధులని కంట్రోల్ చేస్తుంది. మనకు ఇంకొకటి, ఈ నర బలహీనత ఉంటుంది. అంటే నరాలు
క్షీణించడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాడికి కూడా ఇది పనిచేస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో కస్తూరిలో కూడా చెప్పాను, నేను నాడీ వ్యవస్థ పటిష్టం చేస్తుందని. కస్తూరి చేస్తుంది, ఇది కూడా చేస్తుంది. ఇవన్నీ ఒక జంతువుల నుంచి వచ్చేటి కాబట్టి కంపల్సరీ నాడీ వ్యవస్థను బాగా పటిష్టం చేస్తుంది, జీర్ణ వ్యవస్థను బాగా చూసుకుంటుంది. మనకు కావాల్సినది ఏంటంటే, మనకు కావాల్సిన ఆరోగ్యం బాగుండాలంటే నాడీ వ్యవస్థ, తర్వాత ఈ యొక్క జీర్ణ వ్యవస్థ, తర్వాత ఈ యొక్క శ్వాస వ్యవస్థ, ఈ 3 గినక మనం కాపాడుకున్నట్లయితే మన ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. ఈ మూడింటిని మనము ఔషధ మందులతోనే మనము కంట్రోల్ చేయవచ్చు. ఆ మూడింటిని కంట్రోల్ ఎప్పుడైతే చేస్తామో మనకు ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మనకు శరీరాన్ని ఉత్తేజం చేయడానికి, శరీరంలో వేడి పుట్టించడానికి, మనకు ఇచ్చే ప్రతి మందును పనిచేసేటట్లు చేయడానికి ఈ యొక్క గోరోజనం కానీ, కస్తూరి కానీ, పావుదారు కానీ, ఇంకా మనకు జున్ను కానీ, జున్ను అంటే మనకు మీగడ మీద వచ్చే జున్ను కాదు, దానికి కూడా చెప్తాను. ముసలి పిత్తాశయం నుంచి తీసేది జున్ను అంటారు. అది కూడా చాలా రోగాలకు చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటివన్నీ మనకు గోరోజనము, జున్ను, పావుదారు, తర్వాత కస్తూరి, ఇవన్నీ జంతువుల నుంచి వచ్చేటువంటి సేమ్ ఒకే దగ్గర పోలి ఉంటాయి. కానీ కొన్ని ఎఫెక్టివ్గా వేరే రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి కాబట్టి దీన్ని ముఖ్యంగా చెప్తున్నాం అన్నమాట. అదేంటి విషయము. థ్యాంక్ యూ అండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా అవసరం పడుతుంటుంది నా యొక్క వీడియోస్ కాబట్టి మీరు కంపల్సరీగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ.